హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో సత్యసాయి జిల్లా లేపాక్షి పట్టణంలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్ గురించి తెలుసుకుందామండి. ఇది 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. ఇక్కడ వీరభద్రస్వామి పార్వతీదేవి కొలువై ఉన్నారు. దీన్ని విరూపన్న వీరన్న అనే ఇద్దరు సోదరులు 70 స్తంభాలతో నిర్మించబడింది. ఇక్కడ అన్ని స్తంభాలు భూమికి ఆనుకొని ఉంటాయండి. కానీ ఒక్క స్తంభం మాత్రము గాలిలో వేలాడుతున్నట్లు ఉంటుందండి. అదే ఈ స్తంభము. ఈ స్తంభం నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఒక క్లాత్ని కానీ ఒక పేపర్ని కానీ ఈజీగా తీయచ్చు. ఇలా ఎందుకు ఉంది అంటే రాబోయే కాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ భూకంపాల వల్ల కానీ మండపం కూలే పరిస్థితి వస్తే అప్పుడు ఇది భూమికి ఆనుకుంటుందండి. దానివల్ల మంటపం కూలిపోకుండా ఉంటుంది. దానివల్ల మంటపం కూలిపోకుండా ఉంటుంది. అన్ని స్తంభాలను ఇది కాపాడుతుంది. ఏ స్తంభము కూలిపోకుండా ఇది కాపాడుతుంది.